Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ పై 3 ఏళ్ల నిషేధానికి సంబంధించి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. డాన్ 3 షూటింగ్ ప్రారంభానికి కేవలం 3 వారాల ముందే ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో రణవీర్ పై బ్యాన్ విధించినట్లుగా తెలుస్తోంది. రణవీర్ సింగ్ పై ఇండస్ట్రీ నాన్ కోఆపరేషన్ డైరెక్టివ్ బహిష్కరణ విధించిన ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ కి సంబంధించినట్టుగా కూడా తెలుస్తోంది. డాన్ 3 నుంచి రణవీర్ సడన్ గా తప్పుకోవడం వల్ల నిర్మాత ఫర్హాన్ అఖ్తర్ కు 45 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సమాచారం. ఎందుకు తప్పుకున్నారో వివరణ ఇవ్వాలని కూడా ఇచ్చినటువంటి నోటీసులకు రణవీర్ సింగ్ స్పందించకపోవడంతో బ్యాన్ విధించినట్లుగా FWICE వెల్లడించింది. దురంధర్ సినిమా సిరీస్లతో కలెక్షన్ల సునామీ సృష్టించిన రణవీర్ సింగ్ పై బ్యాన్ విధించడంతో పెను దుమారమే చెలరేగింది. Has signed contract with Excel for 3 films. That's apart from Dawn 3. The entire recce of the film of Dawn 3 was in his presence. Scripts, everything creative inputs was along with Ranveer Singh. A promo announcing the film was shot by him. The costumes. See, when इतनी बड़ी फिल्म 250-300 करोड़ की फिल्म बनती है तो कम से कम प्री प्रोडक्शन का खर्चा बहुत होता है. So they have spent 45 crores on the pre-production. 3 weeks before the unit is supposed to leave for the shoot, he withdraws from the film. So I think it's a wrong trend, and Federation is very serious about protecting people who are responsible for running this industry and giving so many jobs to people. So we found that this was totally uncalled for. It did, you cannot take the entire industry for a ride like this. It's a wrong trend. We technicians are also suffering in this. How? Because all the technicians who were hired for this film and dates were given to the producer have refused other work during this period. So they are out of the other work. They are sitting idle now because they have already said no to a lot of people. రణవీర్ సింగ్ పై బ్యాన్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, మోస్ట్ వాంటెడ్ బాలీవుడ్ హీరో అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దురంధర్ తర్వాత ఏ సినిమా తీసినా అంటే రణవీర్ సింగ్ ఏ సినిమాలో యాక్ట్ చేసినా 500 కోట్లు పైచిలుకు కలెక్షన్లు కన్ఫర్మ్ అనేటువంటి మార్కెట్ ఉన్నటువంటి ఒక హీరో మీద 3 ఏళ్ల పాటు బ్యాన్ విధించడం అంటే ఏంటి? అంటే ఇండస్ట్రీ ఎందుకంత కఠిన నిర్ణయం తీసుకుంది? ఎన్నో మల్లగుల్లాలు పడ్డ తర్వాత అంటే ఇప్పటికిప్పుడు ఇమీడియట్ గా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, చర్చోపచర్చలు తీసుకున్న తర్వాత రణవీర్ సింగ్ నుంచి సుదీర్ఘంగా మేము ఎక్స్పెక్ట్ చేశాము, చాలా టైం కూడా ఇచ్చాము, అయినప్పటికీ రణవీర్ స్పందించలేదు. అందువల్ల తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అనేటువంటి మాట కూడా చెప్తున్నారు ఫిలిం ఛాంబర్ కి సంబంధించి. ఏంటి, ఎలా చూడాలంటారు? ఎందుకు అసలు మెయిన్ రీజన్ ఏంటి? ఇది బాలీవుడ్ లో తీవ్ర చర్చకు దారితీసిన ఈ రణవీర్ సింగ్ ఉదంతం ఏదైతే ఉందో దీనికి ఫౌండేషన్ వచ్చేసి మనకు దాదాపుగా 2 సంవత్సరాల వెనకబడిందని చెప్పాలి. అంటే దురంధర్ ఏదైతే 2 భాగాలు ఉందో అది పూర్తి స్థాయిలో సెట్స్ కి వెళ్ళడానికంటే ముందు డాన్ 3 కి సంబంధించిన సెట్టింగ్ అయితే జరిగింది. దర్శకుడు నిర్మాత ఫర్హాన్ అఖ్తర్ ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి రూపకల్పన చేయడం జరిగింది. మొదటి 2 భాగాలు తీసింది కూడా ఆయన. ఫస్ట్ 2 పార్ట్స్ లో వచ్చేసి షారుఖ్ ఖాన్ టైటిల్ రోల్ పోషించారు. కానీ 3వ భాగానికి ఆయన ఆసక్తి చూపకపోవడంతో ఫర్హాన్ అఖ్తర్ వచ్చేసి మనకు రణవీర్ సింగ్ ను కలవడము, ఆయన అంగీకారం తెలపడం జరిగాయి. అప్పుడు జరిగిన తర్వాత పరస్పర ఒప్పందం మీద ఇద్దరు కలిసి ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. అందులో భాగంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. స్క్రిప్ట్ పూర్తి చేశారు. ఆ కాస్టింగ్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఎంపికలు కూడా జరిగాయి. ఇవన్నీ జరిగిన తర్వాత సెట్స్ కి అంటే సినిమా ఇంకొక 3-4 నెలల్లో స్టార్ట్ అవుతుందన్న టైంలో రణవీర్ సింగ్ దీని పట్ల సుముఖత చూపించడంతో అది షూటింగ్ ప్రారంభం కాకుండా ఆగిపోయింది. తర్వాత ప్రొడక్షన్ హౌస్ నుంచి 10 నోటీసులు వెళ్ళాయి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. వాటికి రణవీర్ సింగ్ స్పందించలేదు కాబట్టే మేము నిషేధ నిర్ణయం తీసుకున్నామనేది ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏదైతే చెప్తోందో ఆ వర్షన్ ప్రకారం మనకు ఇదే కనిపిస్తోంది. రణవీర్ సింగ్ డాన్ 3 ని ఎందుకు వద్దన్నాడు అనే కారణాల మీద అయితే మనకు బాలీవుడ్ వర్గాల్లో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అదొక ఐకానిక్ క్యారెక్టర్ గా మనకు ఫిల్మ్ హిస్టరీలో నిలిచిపోయింది. డాన్ అమితాబ్ బచ్చన్ పోషించారు.
తర్వాత షారుఖ్ ఖాన్ పోషించారు. ఇద్దరు సమర్థవంతంగా దాన్ని చేయగలిగారు. తమిళంలో రజనీకాంత్ చేశారు, తర్వాత మనకు తెలుగులో వచ్చేసి స్వర్గీయ ఎన్టీఆర్, తర్వాత ప్రభాస్ చేశారు. అంటే ఒక ఐకానిక్ రోల్ డాన్ లో ఏదైతే నిలిచిపోయిందో దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేయలేకపోతే తాను నవ్వుల పాలవుతానని రణవీర్ సింగ్ భావించినట్టుగా మనకు గతంలో కొన్ని కథనాలు వచ్చాయి. ఈ మొత్తం సినారియోలో చూసుకుంటే గనక రణవీర్ సింగ్ ఒకవేళ అడ్వాన్స్ తీసుకొని అగ్రిమెంట్ రాసుకొని గనక ఈ సినిమాకు వదులుకొని ఉంటే అది ఖచ్చితంగా నష్టపరిహారం డిమాండ్ చేసే విషయమే అవుతుంది. ఎందుకంటే ఫెడరేషన్ చెప్తున్న ప్రకారం సుమారుగా 45 కోట్ల రూపాయలు వివిధ దశల పనుల కోసం వాళ్ళు డాన్ 3కి ఖర్చు పెట్టారనేది అక్కడ వినిపిస్తున్నమాట. ఒకవేళ రణవీర్ సింగ్ కనుక 45 కోట్లను చెల్లించేసి తన మీద ఉన్న బ్యాన్ చేయించుకున్న వెసులుబాటు ఉందనేది మనకు అలాగే బాలీవుడ్ లో వినిపిస్తున్నటువంటి మరొక మాట ఏంటి అని అంటే ధురంధర్ సినిమా తోటి దాదాపు 2000 కోట్ల పైచీలకు మార్కెట్ క్రియేట్ అయింది అనేటువంటి మాట. అంటే ముందెప్పుడు అంటే ధురంధర్ ముందే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అగ్రిమెంట్స్ అయిపోయాయి కాబట్టి మార్కెట్ పెరిగింది కాబట్టి మళ్ళీ అడిషనల్ గా డిమాండ్ చేశాడు రణవీర్ అనేటువంటి మరొక మాట కూడా చెప్తున్నారు. రణవీర్ సింగ్ అందుకే సుముఖత వ్యక్తం చేయలేదు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి. మార్కెట్ హైగా ఉండటం, తను మాట్లాడుకున్నటువంటి రెమ్యునరేషన్ కూడా తక్కువగా ఉండటం తోటి తప్పుకున్నాడు అనేటువంటి రకరకాల మాటలు కూడా వినిపిస్తున్నాయి. దాన్ని ఎలా చూడాలంటారు మనం? రెమ్యునరేషన్ కారణంగా ఒకవేళ రణవీర్ సింగ్ కనుక దీన్ని ఒప్పనుకొని ఉంటే అది మనకు నైతికంగా తప్పుకిందికే వస్తుంది. ఎందుకంటే మనం ఈ హీరో అయినా నటినట్లు ఎవరైనా సరే ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు అప్పటి పరిస్థితుల ఆధారంగా వాళ్ళు ఏదైతే రెమ్యునరేషన్ తీసుకుంటామని చెప్తుంటారో, ఏదైతే డేట్లు తీసుకుంటామని చెప్తుంటారో దానికి కట్టుబడి ఉండాలి. లేదు అలా కాదు అని చెప్పి వాళ్ళు కనుక దాన్ని అతిక్రమించే క్రమంలో ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయి. మనం ఇక్కడ ఇంకో ఉదాహరణ చెప్పుకోవాలి. మనకు కొన్ని నెలల క్రితం 'హేరాఫేరీ 3' ప్రకటించినప్పుడు అందులో పరేష్ రావల్, తర్వాత అక్షయ్ కుమార్ వీళ్ళందరూ కూడా భాగమవుతారని చెప్పారు. ఆ మేరకు ఒప్పందాలు కూడా జరిగాయి. కానీ పరేష్ రావల్ కొన్ని వారాల తర్వాత తనకు అయిష్టత పెరిగేసి దాని నుంచి బయటకు రావడం వల్ల ప్రొడక్షన్ హౌస్ తో చేసుకున్న ఒప్పందం మేరకు ఆయన కొంత భారీ పరిహారం అనేది తిరిగి అప్పచెప్పారు. ఈ మధ్య అక్షయ్ కుమార్ కూడా తనకు 'హేరాఫేరీ 3' మీద ఆసక్తి లేదని చెబుతూ ఆయన కూడా తన అయిష్టతను వ్యక్తం చేసి సుమారుగా 15 కోట్ల రూపాయలు ఆయన వెనక్కి ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. సో మొత్తానికి అయితే 'హేరాఫేరీ 3' అనేది పూర్తిగా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు డాన్ 3 కూడా దాదాపుగా దీనికి దగ్గరగా కనిపిస్తా ఉంది. కానీ రణవీర్ సింగ్ రెమ్యునరేషన్ కారణంగా కాదనుకున్నాడా, లేకపోతే స్క్రిప్ట్ లో ఏదైనా విభేదాలు వచ్చాయా, లేకపోతే ఆ క్యారెక్టర్ ను తాను చేయగలనా లేదా అనే అనుమానం వచ్చిందా అనేది మనకు రణవీర్ సింగ్ స్వయంగా ఏదైనా అఫీషియల్ నోట్ ద్వారా కానీ ఏదైనా ఇంటర్వ్యూ రూపంలోనో కానీ వీడియోలో కానీ చెబితే తప్ప మనకు ఖచ్చితమైన సమాచారం రాదు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవీంద్ర. సో బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ పై 3 ఏళ్ల పాటు నిషేధం బాలీవుడ్ లో ఒక్కసారిగా కలకలం రేపిందని చెప్పాలి. డాన్ 3 షూటింగ్ ప్రారంభానికి కేవలం 3 వారాల ముందే ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో రణవీర్ పై ఈ బ్యాన్ విధించినట్లుగా సినిమాకు సంబంధించినటువంటి ఫిల్మ్ ఛాంబర్ కి సంబంధించిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. రణవీర్ సింగ్ పై ఇండస్ట్రీ నాన్ కోఆపరేషన్ డైరెక్టివ్ బహిష్కరణ విధించింది ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ యూనియన్. డాన్ 3 నుంచి రణవీర్ సడన్ గా తప్పుకోవడం వల్ల నిర్మాత ఫర్హాన్ అఖ్తర్ కు 45 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కూడా తెలుస్తోంది. ఎందుకు తప్పుకున్నారో వివరణ ఇవ్వాలని ఇచ్చినటువంటి నోటీసులకు రణవీర్ సింగ్ స్పందించకపోవడంతో బ్యాన్ విధించినట్లుగా FWIC వెల్లడించింది. ధురంధర్ సినిమా సిరీస్ లతో కలెక్షన్ల సునామీ సృష్టించిన రణవీర్ సింగ్ పై బ్యాన్ విధించడంతో పెను దుర్మార్గమే చెలరేగింది.